న్యూస్ ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ప్రజలు, వ్యాపారులకు అధికారులు సూచించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ తుదిగా మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని వీలైనంత వరకు మానుకోవాలని, పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు. వ్యాపారులు ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలను నిలిపివేయాలని కమిషనర్ కోరారు. నిషేధ నిబంధనలను ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి స్వచ్ఛ సంకల్ప దీక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15వ తారీఖు నుండి ప్రజా భాగస్వామ్యంతో ఒక మహోత్తర ఉద్యమంలో ప్రొద్దుటూరుని పూర్తిగా ప్లాస్టిక్ నివారించాలని చెప్పి ఇంటింటికి, గడప గడపకి, ప్రతి ఒక్క అంగాలకు పట్టణానికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడమే కాకుండా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్స్ అన్నీ కూడా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా సుబ్బారావు గారు నేతాజీ నగర్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్ళంతా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, షాప్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ముందుకు వచ్చి మేము ప్లాస్టిక్ వాడడం, మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ కూడా మీకు మున్సిపాలిటీకి అప్పగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. స్వచ్ఛ సంకల్ప దీక్షకి సంబంధించి, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకి సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏదైతే స్పందన చాలా బాగా ఉంది. మేము ప్రజలందరినీ కూడా, ప్రొద్దుటూరు ప్రజలందరినీ కూడా నేను చేతులు జోడించి, నేను మీ కమిషనర్ కాబట్టి వినిపిస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి, వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నంద్యాల జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే సంగమేశ్వరం దేవాలయం మరోసారి జల దివాసానికి చేరువలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఆలయం పూర్తిగా మునిగే పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ లో ఉండటంతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొద్ది నెలల పాటు జలాదివాసం చేస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 849.6 అడుగులకు చేరుకుంది. ఈ దేవాలయం విషయంలో 841 అడుగుల నీటి మట్టం దాటిన వెంటనే గర్భగుడిలోకి నీరు ప్రవేశించడం ప్రారంభమవుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 867 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వరం దేవాలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. దీంతో భక్తులకు ఆలయ దర్శనం నిలిచిపోతుంది. వర్షాకాలం ముగిసి నీటి మట్టం తగ్గిన తర్వాత సాధారణంగా సుమారు 8 నెలల అనంతరం ఆలయం తిరిగి దర్శనానికి అందుబాటులో వస్తుంది. ఈ ప్రత్యేకత వల్ల సంగమేశ్వరం దేవాలయం జలాదివాసం ఆలయంగా విశేష గుర్తింపు పొందింది. ప్రస్తుతం నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు ఆలయ దర్శనానికి ముందుగా అధికారుల సూచనలు, నీటి మట్టం పరిస్థితిని తెలుసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని శ్రీ కృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం నందు ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రివెన్షన్ ఆఫ్ స్టాకింగ్ అవగాహన సదస్సులో రాష్ట్ర ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.
మీకు అదర్ ఇంకొక ఆర్డర్ బ్లాక్ చేస్తామో ఎవరు కూడా దాన్ని ఆపరేట్ చేయలేరు. అది మళ్ళీ రిమూవ్ చేయడానికి చూడాలి. అలాగే రిమూవ్ ఫేక్ అకౌంట్స్ దాట్ సస్పిషియస్. సో స్క్రీన్ లాక్ పెట్టిస్తే వాళ్ళకి అప్పుడు 5 years 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఫైన్ అప్పుడు 1 lakh ఉంటుంది. అంటే మన పేరు ఉపయోగించి వేరే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసి ఏదైనా ఫ్రాడ్ గా చేసినట్లయితే మనకు ఆ రిమూవ్ ఇచ్చగలిగితే దానికి కూర్చోబడి జరుగుతుంది. దాంట్లో 3 సంవత్సరాల శిక్ష, అలాగే 1 lakh ఫైన్, 2 years శిక్ష, అలాగే 2 lakhs ఫైన్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే వాళ్ళకి అప్పుడు 5 years 3 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఫైన్ అప్పుడు 1 lakh ఉంటుంది. అంటే మన పేరు ఉపయోగించి వేరే వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసి ఏదైనా ఫ్రాడ్ గా చేసినట్లయితే మనకు ఆ రిమూవ్ ఇచ్చగలిగితే దానికి కూర్చోబడి జరుగుతుంది. దాంట్లో 3 సంవత్సరాల శిక్ష, అలాగే years శిక్ష, అలాగే 2 lakhs ఫైన్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో మళ్ళీ రిమూవ్ చేయడానికి చూడండి. అలాగే రిమూవ్ ఫేక్ అకౌంట్స్ కానీ ఐడీస్లో కానీ ఓపెన్ చేసుకోండి. యాప్ పర్మిషన్స్ పెట్టుకోండి. యాప్ పర్మిషన్స్ సరిగ్గా చదివి తీసుకోండి. అన్ని యాప్లు కూడా ఒకే రకంగా ఉండవు. అన్నీ కూడా మనకి యూస్ఫుల్ ఉంటాయి. ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో వాటిలో మనం చదివేటప్పుడు దాని యొక్క అన్ని చదవకపోయినా కనీసం ఇంపార్టెంట్ వల్ల చదవడానికి. స్టాకింగ్ అంటే వెంబడించటం. ఒక అమ్మాయిని కానివ్వండి, అబ్బాయిని కానివ్వండి, ఎవరైతే స్టాకింగ్ అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఇక్కడ యూనివర్సిటీలో, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఒక సెషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి ఇది చాలా సాధారణమైన విషయంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంబడించడం అనేది చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కానివ్వండి. అంటే అది ప్రేమ అని, అది రొమాన్స్ అని అలా చూపిస్తూ ఉంటారు సినిమాల్లో కూడా. కానీ స్టాకింగ్ అనేది ఒక క్రైమ్. చాలామంది ఆడపిల్లలకు కూడా తెలియదు. ఒకరు మనల్ని వద్దన్నా కూడా, మనం ఆపండి అన్నా కూడా ఇంకా మనల్ని వెంబడిస్తున్నా, లేకపోతే మెసేజెస్ పంపిస్తున్నా, గిఫ్ట్స్ పంపిస్తున్నా, లెటర్స్, లేకపోతే ఫోన్లో కూడా కొంతమంది స్టాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేయటం, అన్వాంటెడ్ మెసేజెస్ పంపించటం, వల్గర్ మెసేజెస్ ఇవన్నీ కూడా చాలామందికి అమ్మాయిలకి జరుగుతూనే ఉంటుంది. కానీ వాళ్ళకి అది ఏంటి అనేది గుర్తించడం తెలియట్లేదు. అది స్టాకింగ్ అని తెలియట్లేదు. సో అసలు స్టాకింగ్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎలా రికగ్నైజ్ చేయాలి, మనం రికగ్నైజ్ చేశాక దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలనేది ఈరోజు తీసుకున్న అవేర్నెస్ సెషన్. ఎందుకంటే చాలామంది ఇందాక సుప్రజ గారు ఐపీఎస్ కూడా మాట్లాడేటప్పుడు కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్పారు. ఆడపిల్లలే కానివ్వండి, గర్ల్సే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ స్టాకింగ్కి వేధించబెట్టడం, దానివల్ల వాళ్ళ కుటుంబాలు కోల్పోవటం, లేకపోతే చివరికి ఆత్మహత్య చేసుకోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సినిమాల్లో ఏదేదో చాలా అంటే ఒక రొమాన్స్ లాగా చూపిస్తుంటారు. కానీ వాస్తవంలో స్టాకింగ్ అంటే రొమాన్స్ కాదు, అదొక క్రైమ్. కాబట్టి దాన్ని ఆడపిల్లలు ముఖ్యంగా ఈ టైంలో ఏదైతే మనకి సైబర్, ఇంతకుముందు ఫిజికల్ స్టాకింగ్ అంటే మనిషి మనల్ని ఫాలో అవటం, లేకపోతే మనం చదువుకోవటానికి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా అక్కడికక్కడ వాళ్ళు అలా ప్రత్యక్షం అయ్యేవాళ్ళు అనమాట, అంటే ఫాలో చేయటం. ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ కంటే కూడా సైబర్ స్టాకింగ్ ఎక్కువైపోయింది. ఫోన్లో మన ఫోన్ హ్యాక్ చేయటం, మన మెసేజెస్ చదవటం, లేకపోతే మనకి మెసేజెస్ పంపించడం, అకౌంట్స్ క్రియేట్ చేయటం, మార్ఫ్ చేయటం, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి వీటిని ఎలా రికగ్నైజ్ చేసి రిపోర్ట్ చేయాలనే దాంట్లో ఈరోజు అవేర్నెస్ సెషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే లాయర్ కూడా, అడ్వకేట్, అంటే ఏమేమి సెక్షన్స్ మీరు ఎలా కంప్లైంట్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి, అలాగే సైకియాట్రిస్ట్. ఎందుకంటే స్టాకింగ్ వల్ల ఆడపిల్లల్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇందాక ఒక పాప లేచి నిలబడింది, తనకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో తను వాడిన ఒకే ఒక పదం ట్రామటైజ్ అయ్యానని చెప్పింది. ఈ ట్రామటైజ్ అనేది ప్రతి అమ్మాయి కూడా చెప్తుంది, కానీ బయటికి చెప్పలేరు. అది డిప్రెషన్లోకి వెళ్ళచ్చు, లేకపోతే యాంగ్జైటీ, లేకపోతే భయము, ఇంట్లోనే ఉండిపోతారు బయటికి రాకుండా. సో ఇలాంటివన్నీ కూడా ఎలా రికగ్నైజ్ చేయాలని ఈరోజు అవేర్నెస్ సెషన్లో తీసుకోవడం జరిగింది. Thanks for watching. Follow for more updates. Rayalaseema News, Jai Rayalaseema.